అందరికీ నమస్కారం. ఇది తప్పు అనుకున్నా ఒప్పు అనుకున్నా కొంచెం దయచేసి చెప్పండి. ఎందుకంటే ఏదైనా అనుభవిస్తేనే చెప్తారు, అనుభవించకుండా చెప్పరు. అవునా కదా? అయితే ఈ దేవుడి దండం పెట్టండి, ఆ దేవుడి దండం పెట్టకండి, ఈ ఫోటో పెట్టుకోండి, ఈ ఫోటో పెట్టకండి అని అంటున్నారే. మరి మంచి చేసే వాళ్ళనేమో దుర్మార్గుల కింద చూపిస్తున్నారు, మంచిగా మాట్లాడే వాళ్ళనేమో చెడుగా ఉండేలా ప్రవర్తించేలా చేస్తున్నారు. మంచిగా చూస్తే, మంచిగా మాట్లాడినా, మంచిగా చూసినా, మంచిగా ఉన్నా చూడలేకపోయి ఈర్ష్యతో వాళ్ళని ఏదో చేస్తున్నారే. మరి చెడ్డవాళ్ళు ఏ దేవుడు చెప్తున్నాడు? ఏ దేవుడు ఇలా ఉండని చెప్తున్నాడు? ఏ దేవుడు చెప్పడు. అంతెందుకు, కనీసం కన్న తల్లి అయ్యుంటే వరం, అది తల్లి అంటే వరం. ఆ తల్లి మీద బూతులు తిడుతున్నారే, తల్లిదండ్రులని అనాథాశ్రమంలో చేర్పిస్తున్నారే. ఏ దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ చేయమని? ఏ దేవుడు చెప్పడు. మనలోని మలినం ఉంటే అలాంటి పనులు చేస్తారు. మనలో మలినం లేనప్పుడు అన్నీ మంచిగా కనపడతాయి, మంచిగా చూస్తారు. ఎక్కడ చూసినా కుళ్ళు కుశుద్ధంతో ఎక్కువగా నిండిపోతున్నారే. ఏ దేవుడు చెప్తున్నాడు? దయచేసి దేవుణ్ణి తిట్టకండి. ఇది తప్పని నన్ను శిక్షించేసేసినా పర్వాలేదు, ఎందుకంటే దేవుణ్ణి దూషించే పని లేదు. మనలో మలినం తప్పించుకుని మంచిగా ఉండడం నేర్చుకోవడం మంచిది, అంతే తప్ప మనలో మలినం పెట్టుకుని దేవుణ్ణి దూషించడం ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు కాదు, కొంతమంది కొన్ని రకాలుగా ఉంటున్నారు. చేతబడి చేయమని మామూలు ఏ దేవుడు పడితే ఆ దేవుడు చెప్తున్నాడా? చెప్పడు కదా. మంచి వాళ్ళని చంపేయమని చెప్పడు కదా. వాళ్ళల్లో దుర్మార్గం ఎక్కువ, కల్మషం ఉన్నవాళ్ళు ఈ పనులు చేస్తారే తప్ప ఏ దేవుడు చెప్పడు. దయచేసి ఇదొక్కటి ఆలోచించండి. ఏ దేవుడికి దండం పెట్టు, ఈ దేవుడికి దండం పెట్టకు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పకండి. మంచిగా మాట్లాడడం, మంచిగా చూడడం ఆలోచిస్తే చాలా బాగుంటుంది.